ఫోన్పే మనం అందరూ వాడుతూ ఉంటాం. బట్ ఈ ఆప్షన్ ఉందని చెప్పేసి చాలా తక్కువ మందికే తెలుసు. నాకు రీసెంట్గా తెలిసింది, మీతో షేర్ చేద్దామని వీడియో తీస్తున్నా. అదేంటంటే మనం ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేయగానే టు మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది కదా, నార్మల్గా పే చేసి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ కింద మీకు రైట్ సైడ్లో ఒక ప్లస్ సింబల్ కనపడుతుంది, స్లిప్ అని చెప్పేసి. దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు నెంబర్స్ కనిపిస్తాయి. ఏదో మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఒక గ్రూప్ మీకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతమంది నెంబర్స్ అన్ని అక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత గ్రూప్కి మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత అక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది, అదంతా క్లిక్ చేసి సపోజ్ మీరు టూర్కి వెళ్ళారు, లేదంటే ఏదైనా బర్త్డే పార్టీస్ చాలా ఉంటాయి కదా, అప్పుడు మీరు ఒకరే ఖర్చు పెట్టారు, వాళ్ళందరూ తర్వాత ఇస్తామని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, అందరినీ యాడ్ చేసి స్ప్లిట్ దగ్గర ఒక 10,000 అయింది, 10,000 యాడ్ చేయండి. 10 మంది ఉన్నారనుకోండి, అందరికీ ఈక్వల్గా అవుతుంది 1,000 రూపీస్. తర్వాత వాళ్ళకి చెప్పండి గ్రూప్లో పే చేయండి, మీ నెంబర్ ఉంటుంది, గ్రూప్ రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి అనండి. వాళ్ళు నార్మల్గా గ్రూప్ వాళ్ళ అమౌంట్ పే చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీది ఏదైతే ప్రైమరీ అకౌంట్ ఉంటుందో ఆ ప్రైమరీ అకౌంట్కి మీ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఈ ఆప్షన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. గ్రూప్ అనే కాదు, చాలామంది చిట్టీస్ వేస్తూ ఉంటారు, నెల నెల ఒక గ్రూప్ ఉంటుంది కదా నార్మల్గా, ఆ గ్రూప్లో వేసేసారనుకోండి ఆటోమేటిక్గా పేడ్ వస్తుంది. సపోజ్ వాళ్ళు మీకు క్యాష్ ఇచ్చారనుకోండి, అక్కడ ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళకి అక్కడ పేడ్ అనే ఆప్షన్ ఉంటుంది, మార్క్ క్యాష్ పేడ్ అని చెప్పేసి. పేడ్ అని క్లిక్ చేశారనుకోండి, కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఇచ్చేస్తే పేడ్. ఈ ఆప్షన్ చాలా తక్కువ మందికే తెలుసు, చాలా యూస్ఫుల్ అనుకుంటున్నా. అందుకని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు గురు, కంటెంట్ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.